నమస్తే కనకదుర్గ కార్ సేల్స్. నా పేరు రామాంజన్ అండి. నేను హైదరాబాద్ ఎల్బీ నగర్ టీకేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇక్కడ. నా ఫోన్ నెంబర్ వచ్చి 7386860892. నేను ఢిల్లీ వెహికల్స్ సేల్ చేస్తాను అండి. ఢిల్లీ, యూపీ, హర్యానా వెహికల్స్కి ఫైనాన్స్ రాదు. ఎవరైనా పూర్తి క్యాష్ కట్టిన తర్వాత ఓనర్ వెహికల్ ఇస్తాడు మనకి ఇక్కడ. మీరు ఒకవేళ వస్తానంటే వచ్చి తీసుకెళ్ళచ్చు. మీరు రాలేని పక్షంలో కంటైనర్ కమిషన్ ఇస్తే మేము కంటైనర్ ద్వారా పంపిస్తామండి, లేదా ఆన్ రోడ్ ఏమంటే ఆన్ రోడ్ వేస్తాము. ప్రస్తుతానికి మన ముందు ఉన్న వెహికల్ వచ్చేసి హోండా అమేజ్ పెట్రోల్ ఐవీటీ వెహికల్ అండి. వెహికల్ అయితే 40,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. పెట్రోల్ వెహికల్, ఒక ఆఫీసర్ వెహికల్, ఎక్కడ కూడా ఇంత టచ్అప్ కాని వెహికల్ అండి. ఉన్నది ఉన్నట్టుగా ఉంది వెహికల్ అయితే. బానెట్ నుంచి డిక్కీ దాకా ఏ పీస్ రీప్లేస్ కాలేదు. ఒక ఫ్రంట్ గ్లాస్ అయితే బ్రేక్ అయింది. ఒకవేళ మనం కూర్చుని మాట్లాడేటప్పుడు వాళ్ళు చేసి ఇచ్చేటట లేదా మనం చేసుకునేటట్టు మనం మాట్లాడచ్చు. కొంచెం బ్రేక్ అయింది. సెకండ్ ఓనర్ వెహికల్, 2 కీస్ అవైలబుల్ ఉన్నాయి. 5 టైర్లు కూడా, 4 టైర్లు కూడా బ్రాండ్ న్యూ టైర్లు ఉన్నాయి సార్, కొత్తవి. స్టెప్ని అయితే అన్యూజ్డ్ ఉంది. కేవలం 40,000 కిలోమీటర్లు, 40,000 కిలోమీటర్లు తిరిగింది. 2,90,000గా చెప్తున్నాడు. ఆస్కింగ్ ప్రైస్, ఆన్ టేబుల్ చిన్న డిస్కౌంట్ ఉంటుందండి. వెహికల్ అయితే ఎక్స్ట్రాడినరీ ఉంది. వెహికల్ అయితే గ్రే కలర్ వెహికల్. ఒకసారి వెహికల్ మీకు పూర్తిగా చూపిస్తాను, చూడండి. చూడండి సార్, హోండా అమేజ్ అండి, పెట్రోల్ వెహికల్. ఎక్కడ కూడా అన్టచ్ కాని వెహికల్ అండి, పెయింట్ కాని వెహికల్ అండి. ఏదైనా టచ్లు ఉన్నా కూడా ఆల్రెడీ అవి ఉన్నట్టుగా ఉంది. 4 కూడా సీల్ టైర్లు ఉన్నాయండి. 4కి 4 సీల్ టైర్లు ఉన్నాయి. వెహికల్ అయితే చాలా బాగుంది. కేవలం 40,000 కిలోమీటర్లు తిరిగిన కార్ సార్. మీకు బంపర్లు కూడా ఏమైనా టచ్అప్లు అయినాయి కూడా వాళ్ళు టచ్అప్లు చేయలేదు సార్. ఏదైతే అట్లా ఉందో ఒరిజినల్ టు ఒరిజినల్ ఉంది. బానెట్ ఓపెన్, డిక్కీ ఓపెన్, ఏ గ్లాసులు ఏది మారలేదండి. ఆల్ ఒరిజినల్ ఉంది వెహికల్. వెహికల్ అయితే చాలా బాగుంది. చూడండి, మీకు డిక్కీ స్పేస్ కూడా ఎటువంటి డ్యామేజ్ కానీ, ఎటువంటి కంపెనీ పంచింగ్స్ కానీ ఎటువంటి డ్యామేజ్ కాలేదండి. వెహికల్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది. డిక్కీ స్పేస్ కూడా చాలా చాలా పెద్దగా ఉంటాయండి. స్టెప్ని టైర్ అన్యూజ్డ్ అండి. చూడండి, కంపెనీ నుంచి వచ్చిన ఇది కూడా పోలేదు. స్టెప్ని అన్యూజ్డ్. డిక్కీలో కూడా ఎటువంటి డ్యామేజ్లు కానీ, రెస్ట్ కానీ ఏది లేదండి. వెహికల్ అయితే చాలా బాగుంది. డిక్కీ స్పేస్ కూడా చాలా నీట్గా ఉంది. దీని సస్పెన్షన్ కానీ ఏది కానీ చాలా నీట్గా ఉంది. చూడండి, మీకు కింద హోండా అమేజ్ ఐవీటీ అండి, పెట్రోల్ వెహికల్. వెహికల్ అయితే చాలా నీట్గా ఉంది. దీనికి రూపాయి పెట్టుబడి లేదండి. వెహికల్ తీసుకొని తిప్పుకునేలా ఉంది. వెహికల్ అయితే మీకు ఆల్ గ్లాస్ ఒరిజినల్ ఉన్నాయండి. నేను చెక్ చేశాను. 4 పవర్ విండోస్ ఉంటాయి. సీట్లు కూడా 100కి 80%, 100కి 80% ఉన్నాయండి. మ్యూజిక్ సిస్టమ్ కూడా ఉన్నాయి, స్పీకర్స్ కూడా ఉన్నాయి. లోపల ఇంటీరియర్ కూడా చాలా నీట్గా ఉంది. కేవలం 40,000 కిలోమీటర్లు తిరిగింది. మీకు డోర్ లైనింగ్స్ కానీ, పంచింగ్స్ కానీ ఎటువంటి డ్యామేజ్ కానీ ఏది అండి, కంపెనీ ఫేస్తో ఉంది. చూడండి సార్, కంపెనీ నుంచి వచ్చిన లేబుల్స్తో ఉన్నాయండి. వెహికల్ అయితే ఫ్రంట్ సీట్లు కూడా మీకు 100కి 80% సీట్లు ఉన్నాయండి. లోపల ఇంటీరియర్ కూడా చాలా నీట్గా ఉంది. మీకు నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి. చూడండి, కంపెనీ నుంచి వచ్చిన పంచింగ్స్ కానీ ఏది కూడా డ్యామేజ్ లేవండి. వెహికల్ అయితే చాలా జెన్యూన్ ఉంది. ఆల్రెడీ మనం వెహికల్ చెక్ చేసాము. 4 పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయండి. చూడండి అండి, కేవలం 42,000 కిలోమీటర్లు తిరిగింది. ఆల్రెడీ మనకి ఇంజన్ స్టార్టింగ్లో ఉందండి, కానీ సౌండ్ కూడా లేదా, అంత నీట్గా ఉంది. ఒకసారి ఇంజన్ స్టార్ట్ చేస్తాను, చూడండి. అండి, సింగిల్ సెల్ఫ్ స్టార్ట్ అయింది వెహికల్. మళ్ళీ స్టార్ట్ చేస్తాను, చూడండి. చూసారండి, ఇలా టచ్ చేస్తే వెహికల్ అవుతుందండి. గేర్లు కూడా చాలా స్మూత్గా ఉన్నాయండి. ఏసీ కూడా మీకు చాలా చిల్డ్ ఏసీ వస్తుందండి వెహికల్. గేర్లు చాలా స్మూత్గా ఉన్నాయి. సీట్లు కూడా చాలా నీట్గా ఉంది. వెహికల్ అయితే చాలా బాగుందండి. క్రూజ్ కంట్రోల్స్ కూడా ఉన్నాయండి. మనకి వాల్యూము, ఈ కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది. మ్యూజిక్ సిస్టమ్ కూడా చాలా బాగా వస్తుంది. వెహికల్ అయితే స్టీరింగ్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ కానీ ఏది లేదండి. ఇంజన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ లేదు. ఒకసారి మీకు ఇంజన్ చూపిస్తాను, చూడండి. హారన్ కూడా వర్కింగ్ లో ఉందండి. చూడండి, లెఫ్ట్ సైడ్ ఉన్న టైర్ కానీ మొత్తం ఆల్ టైర్స్ కూడా మీకు కొత్తవి ఉన్నాయండి.
చూడండి వెహికల్ ఎంత నీట్గా ఉందో. ఏబిఎస్ బ్రేక్ ఉందండి. రైట్ సైడ్ యాప్రాన్ ఎటువంటి డ్యామేజ్ కానీ కంపెనీ పేస్ట్తో ఉందండి. లెఫ్ట్ సైడ్ యాప్రాన్ కంపెనీ పేస్ట్తో ఉంది. ఇంజన్ అసలు మనకి సౌండ్ కూడా వినిపించట్లేదు. ఎట్మార్ రేస్ కరో. బానెట్ కూడా ఎటువంటి డ్యామేజ్ కానీ ఏది కానివ్వండి కంపెనీ పేస్ట్తో ఉంది, కంపెనీ లేబుల్స్తో ఉంది. చూడండి వెహికల్ ఎటువంటి నాయిస్ కానీ ఏది కానీ లేదండి. పెట్రోల్ ఇంజన్ కాదు, చాలా అంటే చాలా స్మూత్గా ఉంది. ఓకే బానెట్ ఒకసారి మీకు వెహికల్ మొత్తం ఒకసారి చూపిస్తాను, చూడండి. చూసిన తర్వాత మీకు ఫైనల్గా ఒకసారి చెప్తాను. 1 మినిట్. 4 టైర్లు 5కి 5 టైర్లు కొత్తవి ఉన్నాయండి. 2013 మోడల్ 11వ నెల బండి. ఆల్ గ్లాసెస్ ఒరిజినల్ ఉన్నాయి. ఎక్కడ బంపర్ కూడా పెయింట్ కానీ వెహికల్ ఏదన్నా చిన్న స్క్రాచ్ ఉన్నా కూడా అట్లనే ఉంది. మీకు ఆ స్క్రాచ్లు కూడా కనిపిస్తున్నాయి చూడండి. ఆల్ ఒరిజినల్ వెహికల్ అండి. వెహికల్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఈ వెహికల్ ఎవరైనా పెట్రోల్ వెహికల్ తీసుకునే వాళ్ళకి, అమేజ్ ఇష్టపడే వాళ్ళకి ఈ వెహికల్ అయితే 100% తీసుకోవచ్చండి. చూడండి వెహికల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఈ డోర్ కాడ చిన్న స్క్రాచ్ ఉంది, అంతకుమించి వేరే ఏం లేదు సార్. ఓకే అండి, చూసారు కదా హోండా అమేజ్ 2013 మోడల్ సెకండ్ వన్ అండి. 2 కీస్ అవైలబుల్ ఉన్నాయి. 5 టైర్లు సీల్ టైర్లు ఉన్నాయి. స్టెప్ని అన్యూజ్డ్ ఉందండి. వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా ఉంది. పెట్రోల్ బండి. ఈ వెహికల్ ఎవరికైనా కావాల్సి ఉంటే నాకు కాల్ చేయండి. వెహికల్ చాలా అంటే చాలా బాగుంది. 2,90,000గా చెప్తున్నాడు. దీని ఆస్కింగ్ ప్రైస్. ఆన్ టేబుల్ చిన్న డిస్కౌంట్ ఉంటుంది. ఎవరికైనా వెహికల్ కావాల్సి ఉంటే కాల్ చేయండి. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, ధన్యవాదాలు.